హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శారద. కాలేజ్కి వెళ్లే ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, సో ఇట్లా లైఫ్ లో ట్విస్టులు జరుగుతూనే ఉంటాయి. పెళ్లికి ముందు ఏం జరిగింది, పెళ్లి తర్వాత ఏం జరిగింది, ప్రేమకు ముందు ఏం జరిగింది, ప్రేమ తర్వాత ఏం జరిగింది. ఇంతకీ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? సోది అనుకుంటున్నారా? కాదండి. అంతకు ముందు ఆ తర్వాత సినిమా నేమ్. సో ఈ రోజు ఈ టీం మనతో ఉన్నారు హీరో అండ్ హీరోయిన్ సుమంత్ అండ్ ఈషా. సో వాళ్ళని అడిగి అసలు అంతకు ముందు ఏంటి, ఆ తర్వాత ఏంటి అడిగి వాళ్ళనే తెలుసుకుందాం మనం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ ఫస్ట్ కంగ్రాట్స్, నేను సాంగ్స్ విన్నాను, 7 సాంగ్స్ సూపర్ గా ఉన్నాయన్నమాట. ఒకటే ఒక ఫాస్ట్ బీట్ ఉంది, మిగిలినవన్నీ చాలా సూదింగ్ గా మెలోడీ సాంగ్స్. అసలు ఆసమ్ అన్నమాట, చాలా బాగున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాట్స్ అండి. నేను ఆడియో ఫంక్షన్ కూడా చూసాను మిమ్మల్ని, మీరు బాగా అంతకుముందు ఏంటి ఆ తర్వాత ఏంటని వాళ్ళందరినీ బాగా ఏడ్పించేసినట్టున్నారు. ఓకే సుమంత్, మీరు ఆల్రెడీ తునిగా మూవీ కూడా చేశారు. సో ఆ మూవీ ఒక మ్యూజికల్ హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీలో సాంగ్స్ చూస్తుంటే మనం ఇందాకే మాట్లాడుకున్నాం, చాలా సూతింగ్ గా ఉన్నాయి. ఈ 7 సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి. ఈ మూవీ కూడా మ్యూజికల్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? ఏంటి మీ ఒపీనియన్? ఇది ఇట్స్ రొమాన్స్ డ్రామా అండి, ఇంటెన్స్ లవ్ స్టోరీ అనమాట. ఫస్ట్ ఫిల్మ్ అదేంటంటే ఇట్స్ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ లవ్ స్టోరీ. ఇది అలా కాదండి, ఇది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. సో అందుకనే చాలా డిఫరెన్స్ ఉంది ఆ సినిమా ఈ సినిమాకి. ఈ సినిమా కూడా పాటలు చాలా బాగున్నాయి. అవును, మీకు నచ్చాయని చెప్పారు. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? సో 7 సాంగ్స్ ఉన్నాయండి మొత్తం. అయితే ఇదిగో మీరు లిరిక్ అడగొద్దు, నేను మర్చిపోయాను అనమాట. ఏ ఇంటి అమ్మాయి అది అయితే బాగుంది, ఏ ఇంటి అమ్మాయి బాగుంది. లిరిక్ మర్చిపోతాం కదా మీరండి, మిమ్మల్ని అడిగినా కూడా మీరు కూడా మర్చిపోతారు కదా. లిరిక్ అండి, లిరిక్ అన్ని పాటలు గుర్తున్నాయా చెప్పండి? గుర్తున్నాయి. నాకైతే ఏ ఇంటి అమ్మాయి అదొకటి గుర్తుంది అనమాట, అదైతే బాగుంది నాకు. మీకు? నాకు చాలా ఇష్టం. అది గమ్మత్తుగా ఈ 2 సాంగ్స్ ప్లస్ తేనిమూలల. ఓకే, ఒకటేమో ఫాస్ట్ సాంగ్ ఉంది, మిగిలినవన్నీ చాలా కామ్ గా ఉన్నాయి అన్నమాట సాంగ్స్. అన్ని సిచ్యువేషనల్ అండి సినిమాలో. ఓన్లీ ఐ థింక్ ఏంటి అమ్మాయికి లిప్సిక్ ఉన్నట్టుంది, అయితే అన్ని కూడా దే ఆర్ సిచ్యువేషనల్ అన్నమాట. ఓకే ఓకే. సో ఈషా, అంటే ఫస్ట్ ఇది డెబ్యూ మూవీ, ఎట్లా అనిపించింది అసలు? ఈ ఆఫర్ ఏంటి, ఎలా వచ్చింది నాకు కూడా చెప్పండి. ఎలా వచ్చిందంటే మోహన్ గారు ఫేస్బుక్ లో చూసారు నాది. సో ఫేస్బుక్ లో చూసిన తర్వాత రమ్మని చెప్పారు అనమాట. సో ఫేస్బుక్ లో అన్ని కొత్త కొత్త ఫొటోస్ అన్ని క్లిక్ అని అప్డేట్ చేస్తుంటే వస్తాయి అనమాట. లేదు యాక్చువల్లీ నా మేనేజర్ అంటే ర్యాండమ్ గా చూపిస్తుంటే సడన్ గా మోహన్ గారు చూసి ఓకే ఒకసారి రమ్మని చెప్పారు మీ ఆడిషన్ కి. సో ఆడిషన్ కి వెళ్ళాను. నాకు ఆడిషన్ యాక్టింగ్ రాదు యాక్చువల్లీ, అంటే ఎక్స్పీరియన్స్ లేదు. సో మామూలుగా అంటే స్టోరీ చెప్పారు, అందులోనే ఒకటి చేయమని చెప్పారు. ఒక 2 weeks అలా మేము చేసిన తర్వాత దెన్ టెస్ట్ షూట్ అయింది. టెస్ట్ షూట్ అయిన తర్వాత అప్పుడు సెలెక్ట్ చేశాను నేను మోహన్ గారు. అప్పటి వరకు ఫుల్ అంటే అసలు సెలెక్ట్ అవుతానా లేదా అని కన్ఫ్యూజన్ అనమాట నాకు. టెస్ట్ షూట్ అవ్వగానే యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిపోయినాక అప్పుడు ఆఫ్టర్నూన్ కాల్ చేసి అప్పుడు కన్ఫర్మ్ చేశాను మోహన్ గారు. అలా స్టార్ట్ అయింది. దెన్ ఆఫ్టర్ దట్ వెన్ 2 months రిహార్సల్స్ అయింది మాకు. అప్పుడు దెన్ అప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది యాక్టింగ్. సో ఈ 2 months వర్క్ షాప్ లో మీకు అంటే ఫస్ట్ మనం అంటే ఫొటోస్ కి మనం స్టిల్స్ ఇవ్వడం వేరే, యాక్టింగ్ తో మన ఎక్స్ప్రెషన్స్ తో కెమెరాని ఫేస్ చేయడం వేరే. ఆ ఫస్ట్ డే ఏమనిపించింది? షూటింగ్ ఫస్ట్ డేనా? షూటింగ్ అంటే యాక్చువల్లీ చాలా డిఫరెంట్, యాక్టింగ్ డిఫరెంట్, మోడలింగ్ డిఫరెంట్. సో నేను ముందు మోడలింగ్ చేశాను. సో అందులో ఏంటంటే నవ్వుతే చాలు అనమాట జస్ట్. సో యాక్టింగ్ ఏంటంటే అంటే యాక్టింగ్ అంటే చాలా ఉంటుంది. సో ఫస్ట్ డే రోజు చాలా టెన్షన్ వేసింది. అండ్ నా ఫస్ట్ డైలాగ్ వచ్చేసి మీరెప్పుడు వచ్చారు అని నా ఫస్ట్ డైలాగ్ అనమాట. సో అది అనడానికి చాలా టెన్షన్ అనిపించింది నాకు. బట్ నాకు అదే మోహన్ గారు సుమంత్ ఏం కాదు పర్లేదు ఫస్ట్ డే అంటే టేక్స్ అది ఇది పెట్టుకోకుండా దెన్ ఫీల్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి అక్కడ నుంచి పని చూస్తున్నారా? ఏమనిపించింది అంటే తన ఫస్ట్ షాట్ అప్పుడు మీరు ఉన్నారా? తనతోనే. ఓకే. సో అంటే కొంచెం ఆ టెన్స్ అదంతా పోవడానికి, అంటే సీనియర్ ఆర్టిస్టులు అట్లా అంతా పోవడానికి ఎంత టైం పట్టింది మీకు? యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ లో ఒక 2-3 days అలా ఉంది, తర్వాత నార్మల్. ఓకే. సో మిగిలిన వాళ్ళని కూడా చూస్తే కానీ సీనియర్ యాక్టర్స్ తో యాక్ట్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఫస్ట్ డే లాగానే టెన్షన్ వచ్చింది. బట్ వాళ్ళతో ఇంకా కొంచెం ఫ్రీ అవుతాం. ఫస్ట్ టెన్షన్ ఉంటుంది, తర్వాత ఇంకా ఫ్రీ అయిపోతాం అనమాట. సో మొత్తానికి అంటే ఒక మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అనొచ్చు. మంచి సాంగ్స్ ఉన్నాయి, అన్ని సూతింగ్ సాంగ్స్. అంటే ఇప్పుడు వస్తున్న ట్రెండ్ కి
చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సాంగ్స్. సో మ్యూజిక్ సంగతి పక్కన పెడితే అంటే ఒక మంచి డైరెక్టర్ దగ్గర మీకు ఇంకా అసలు బెనిఫిట్ అనుకోవచ్చు ఈవెన్ తనకు కూడా. మీకు ఎట్లా అనిపించింది తన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు? ఏమైనా న్యూ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది మీకు సుమన్? ఏంటంటే ఆయన మెయిన్ ప్రిపరేషన్ చాలా బాగుంటుందండి. ఈ ప్రిపేర్స్ లాట్ అనమాట. బాగా ప్రిపేర్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ చాలా వర్క్ చేస్తారనమాట దాని మీద. సో ఏమవుతుందంటే షూటింగ్ వచ్చేసరికి బీట్ ది కెమెరామెన్, టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరికీ ఈజీ అయిపోతుంది అనమాట. ఎవరికి స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే ముందే రేపు ఏదైతే చేస్తున్నారో నాట్ ఓన్లీ డైలాగ్, ఫర్ ఎవ్రీబడి అండి. షార్ట్ డివిజన్ అంతా కూడా ఆయన ప్రిపేర్ అయ్యి వస్తారనమాట. సో ఫర్ ఎవ్రీబడి, ఈవెన్ ద కెమెరామెన్, లైటింగ్ ఇలా చేయాలని మార్నింగ్ టైం వేస్ట్ ఉండదు అనమాట. 7 o'clock షార్ట్ పెట్టాలంటే ఐ థింక్ 7, మాక్సిమం 7:10, 7:15 కల్లా వీ యూస్ టు స్టార్ట్ ద షూట్. అదే ఆ ప్రిపరేషన్ లేకపోతే 8, 9, 9:30 అయిపోద్ది అనమాట. సో అక్కడ ఇట్ వాస్ గుడ్ ఈవెన్ ఫర్ ద ప్రొడ్యూసర్. సో థ్యాంక్స్ టు హిస్ ప్రిపరేషన్. అంటే ఇంకా మంచి మూవీస్ కూడా ఇంతకు ముందు గోల్కొండ హై స్కూల్ అని చెప్పి ఇలాంటి మూవీస్ కూడా చేశారు. సో మీకు ఎట్లా అనిపించింది అంటే ఆ నేమ్స్ విన్న తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే ఆల్రెడీ ఆ మూవీస్ చూస్తున్నాం కదా మనం, అష్టాచమ్మ ఇవన్నీ కూడా. అవును, అందరు మహేష్ మహేష్ అని చెప్పి. యాక్చువల్లీ నేను అష్టాచమ్మ అవి చూసినప్పుడు అంటే అందులో కామెడీ చాలా బాగుంటుంది, యాక్చువల్ హ్యూమర్ గానీ చాలా బాగుంటుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను మోహన్ కృష్ణ గారి మూవీలోనే నేను యాక్ట్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ లో అదే ఆబ్వియస్లీ మోహన్ గారు కలిసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ నాకు యాక్టింగ్ రాదు కాబట్టి టెన్షన్ అవి. తర్వాత మోహన్ గారు ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఏది నేను ఎన్నిసార్లు అడిగినా చెప్తారు, నాకు ఏదైనా రావట్లేదంటే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్తారు. సో చాలా ఫ్రీగా ఉంటుంది మోహన్ గారితో. సో మంచి డైరెక్టర్ దగ్గర ఫస్ట్ మూవీ వచ్చిందనమాట. సో నేనంటే 2-3 ట్రైలర్స్ ఏమైనా ఉన్నాయేమో కానీ నేను ఒక ట్రైలర్ చూసాను మీది. అంటే తను అడుగుతూ ఉంటుంది అనమాట, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇది అన్ని చేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని. నేను ఆ ట్రైలర్ చూసాను, చాలా వండర్ఫుల్ గా ఉంది. సో మనం ఇంకోసారి మరి ఆ వండర్ఫుల్ ట్రైలర్ ని ఒకసారి కలిసి ఉండడం అంటే మరి అన్నీ చేయాలా? అన్నీ అంటే సో మనం ఇట్లాంటి ట్రైలర్ చూసాం కదా మనం. అంటే ఏంటి ఈ స్టోరీ? నేను ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండే స్టోరీ. అందరూ చాలా రకాలుగా ఇంటర్ప్రెట్ చేస్తున్నారండి. మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఎవరిని కలిసినా సరే, ఓకే ఇది పెళ్లి ముందు పెళ్లి తర్వాత కదా, ఇందులో మిస్టరీ ఏముంది అంటున్నారు. కొంతమంది లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నారు. చాలా మంది లవ్ ముందు లవ్ తర్వాత రకరకాలుగా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. మీరు అలా చేయాలని అలా నేమ్ కూడా పెట్టుంటారే కదా? అది ఆయన అడగాలి మోహన్ గారిని. చాలా రకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారండి. కానీ మీరు సినిమా చూస్తే ఐ థింక్ టోటలీ ఇట్ విల్ బి డిఫరెంట్ టు దట్. ఇంటర్ప్రిటేషన్స్ అన్ని రాంగ్ అవుతాయి అన్నమాట. ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఇది ఒక ఫ్యామిలీ అని అనుకోవచ్చా, లేకపోతే ఓన్లీ ఫర్ యూత్ అని? అందరూ కనెక్ట్ అవుతారండి. నేను చాలాసార్లు చెప్పాను ఇది. ఐ థింక్ ఫ్రమ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 65 అందరు కనెక్ట్ అయిపోతారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఈ ఫేజ్ వస్తుంది ప్రతి ఒక్కరికి. మనకి ఒక గెస్ట్ ఉన్నారు, మీరు ఆ గొంతుని గుర్తుపట్టాలని నాకు తెలిసి గుర్తుపడతారని అనుకుంటున్నాను నేను. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఈ వాయిస్ గుర్తుపట్టారు? ఇక్కడ మనతో పాటు సుమంత్ అండ్ ఈషా ఉన్నారు. మీ వాయిస్ గుర్తుపడతారా లేదా అని చెప్పి చిన్న టెస్ట్ అనమాట. ఆనంద్ శ్రీరామ్ గారు బాగున్నారా? అయ్యో గుర్తుపట్టేశారు. ఓకే శ్రీరామ్ గారు, నేను శారదానండి. యాక్చువల్ గా ఈ సాంగ్ ఏ ఇంటి అమ్మాయి అనే ఈ సాంగ్ వింటే అసలు వండర్ఫుల్ అనమాట, చాలా బాగుంది. నేను వినడము అంటే ఈ సాంగ్ ఇంతకు ముందు కూడా మామూలుగా మన తెలుగు ఇళ్లలో పాడుకుంటారు అని చెప్పి నేను విన్నాను. మీరు దాన్ని బేస్ చేసుకొని ఇన్స్పైర్ అయ్యి మీరు ఈ పాట రాయడం జరిగిందా? ఎలా వచ్చింది ఈ థాట్? అదే మన మోహన్ కృష్ణ గారు డైరెక్టర్ గారి నాన్నమ్మ గారు పాడేవారండి ఈ పాట. ఓకే. ఈ బంతి వడ్డించవే, ఈ బంతి వడ్డించవే, ఓబగలాడి తక్కిరి బిక్కిరి వియ్యపురాల ఎక్కడ దొరికితివమ్మ. ఇది ఈ పాటని అడాప్ట్ చేసుకుని రాయమన్నారండి. అప్పుడు ఈ బంతి అన్న ఆ పదంలోనే అందం ఉంది, అలాంటి సౌండ్ వస్తేనే ఈ పాటకి న్యాయం చేయగలనని చెప్పి ఈ ఇంటి ఆ బంతి ఇంటి ఒకే రకమైన సౌండ్ వచ్చే పదాలు ఎంచుకున్నానండి. ఓకే, మీరు ఇప్పుడు పాడిన తర్వాత అనిపిస్తుంది అవును ఈ పాట నేను కూడా విన్నాను అనిపిస్తుంది అండి. మీరు ఈ ఇంటి అమ్మాయి అన్నారు కదా, మీరు అదే లైన్ లో మీరు ఇప్పుడు రాసిన పాటని మీరు ఒకసారి హమ్ చేస్తే మేము విల్ బి వెరీ హ్యాపీ. ఏ ఇంటి అమ్మాయివే ఓ అలివేణి, అన్నుల మిన్నల వెన్నెల రాణి అన్నడు తోడవుతావే. ఏ ఇంటి అమ్మాయివే
కోవలి వేణి జాబిల్లి చెల్లాయివే అన్నుల మిన్నల వెన్నెల రాణి అన్నడు తోడవుతావే ఏ ఇంటి అమ్మాయివే చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా తొలి చూపు తాకింది తొందరయేలా ఆరాట పడిపోతుందే అబ్బాయి జన్మ పిలచిన పలుకవేమే పింగాణి బొమ్మ ఏ ఇంటి అమ్మాయివే జాబిల్లి చెల్లాయివే అదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒక 2 లైన్స్ పాడతారేమో అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా పాడారు. అండ్ అసలు మీరు పాడుతూ ఉంటే ఇంకా అది ముందుకు వస్తుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం, మా కోసం, మన అందరి కోసం శ్రీరామ్ గారు నా మళ్ళీ కోట కూడా పాడారు. ఆయనే పాడేశారు. ఓకే, మరి ఈ సాంగ్ ఒకసారి మనం చూద్దామండి. ఏంటి అమ్మాయివే కోవలి వేణి జాబిల్లి చెల్లాయివే అన్నుల మిన్నుల వెన్నెల రాణి ఎన్నడు తోడవుతావే ఏంటి అమ్మాయివే కోవలి వేణి జాబిల్లి చెల్లాయివే. సో అంతకు ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఏంటి అమ్మాయివే కోవలి వేణి జాబిల్లి చెల్లాయి